శూద్రులు సేవక సమాజం. వారు అసలు ఈ ధర్మశాస్త్రంలో అన్ని కులాల మధ్య తేడా ఉంది. ఈ ముందు 3 కులాల వారు సమంగా ఉన్నారు, వాళ్ళ మధ్య తక్కువ ఎక్కువ లేరు అనుకోవద్దు. బ్రాహ్మణులతో క్షత్రులు సమానం కాదు, క్షత్రులతో వైశ్యులు సమానం కాదు, వైశ్యులతో శూద్రులు ఎవరికి సమానం కాదు. ఎందుకంటే ఎట్లా రకరకాలుగా వ్యత్యాసాలతో రాశారో చూపిస్తాను. ఈ హైరార్కియల్ పొజిషన్ బిల్డ్ చేశారు. పేర్లు, బ్రాహ్మణుని పేరు శుభ సూచకం అయి ఉండాలి, ఉదాహరణ శుభశర్మ. క్షత్రియుని పేరు సౌర సూచకం కావాలి, బలవర్మ. వైశ్యుని పేరు ధనవాచకం కావాలి, వసుభూతి. శూద్రుని పేరు నిందార్హమై ఉండాలి, దీనదాసు. ఇలా ఈ పేర్లలో కూడా వివక్షతో ఉండాలి, అంటే అది సూచించాలి. 2వ తరగతి నుంచి పెట్టాలి. అలాగే ఉపనయనం, బ్రాహ్మణునికి 7వ ఏట, క్షత్రియునికి 10వ ఏట, వైశ్యునికి 11వ ఏట, శూద్రునికి ఉపనయనం లేదు. ఈ విధంగా. అంతేకాదండి, వాళ్ళు వేసుకునే జంధ్యాలు కూడా వేరే ఉంటాయి. బ్రాహ్మణుడైతే జింకతో వేసుకోవాలి, క్షత్రుడైతే పులి చర్మంతో వేసుకోవాలి, వైశ్యుడైతే మరొక జంతువుతో వేసుకోవాలి. అలాగా ఉపనయనం దగ్గర నుంచి కూడా వాళ్ళు విభజన చేశారు, తారతమ్యాలుగా విభజించారు. తర్వాత అది ఆ పద్ధతి, అది ఒక పద్ధతి. తర్వాత భిక్షాటనం, సరే అందరూ చేయాలి. భిక్షాటనం చేసేటప్పుడు బ్రాహ్మణుడు భవతి భిక్షాందేహి అన్నారు, క్షత్రియుడు భిక్షా భవతి దేహి అన్నారు, వైశ్యుడు భిక్షాందేహి భవతి అన్నారు. అంటే అమ్మాయి అడుక్కోవడానికి కూడా ఎలా అనాలి అనేది వాళ్ళు రాసి పెట్టారు. తర్వాత వృత్తులు, సరే బ్రాహ్మణులు వేదాధ్యయనం, వేద విచారం, గురుత్వం, జ్ఞాన వితరణ చేయాలి. క్షత్రియుడు శౌర్యము కలిగి సంఘాన్ని రక్షించాలి, వైశ్యుడు వ్యవసాయం వ్యాపారం చేయాలి, శూద్రుడు పై ముగ్గురికి సేవ చేయాలి. తర్వాత అతిథి సత్కారంలో కూడా ఎవరు అతిథి అభ్యాగతులు దైవ సమ్మానులు అన్నా కదా, అలా ఎవరు పడితే వాళ్ళు చేయడానికి వీల్లేదు. అటు బ్రాహ్మణుడు బ్రాహ్మణుడింటికే వెళ్ళాలి, క్షత్రియుడు క్షత్రియుడింట్లో ఆయన ఆతిథ్యం పొందొచ్చు, వైశ్యుడు పై 3 కులాల్లో ఆతిథ్యం పొందొచ్చు. శూద్రుడు ఒకవేళ వచ్చి నేను ఊరు కొత్త అన్నారంటే, అది శూద్రవాడు ఉంది బాబు అక్కడ, అక్కడికి వెళ్ళి నువ్వు ఆతిథ్యం తీసుకో అని చెప్పేవారు. శూద్రుడికి ఎవరు ఆతిథ్యం ఇవ్వడానికి వీల్లేదు. ఇంకోటి, వీళ్ళల్లో మరొకడు చేరాడండి, ఎవరంటే నాస్తికుడు. ఈ నాస్తికులు చార్వాకులు రామాయణ కాలం నుంచి ఉన్నారని మనకు తెలుసు. అయితే ఈ రామాయణం, భారతం ఇవన్నీ కూడా ఒకే టైంలో జరిగాయంటారు. ఆ బౌద్ధం రాయడం, బౌద్ధం హీన దశలో ఉండగా పుష్యశృంగుని కాలంలో ఇవన్నీ హైందవ మతం మళ్ళా పైకి వచ్చింది, వేద మతం, ఇవన్నీ రాశారంటారు. కాబట్టి ఆ చార్వాకులు వీళ్ళెవరు? బ్రాహ్మణులు. ఈ నాస్తికులు చార్వాకులు వేరే కులాల నుంచి రారు, వాళ్ళు కేవలం వాళ్ళు చెప్తే వీళ్ళు చేయాల్సిందే. అసలు చెప్పవలసిన వాడు బ్రాహ్మణుడు. ఈ బ్రాహ్మణులోనే ఆలోచన, జ్ఞానము, వితరణ, భౌతికత మీద ఆలోచించేవారు, భౌతిక జ్ఞానం కలవారు నాస్తికులు, హేతువాదులు. మరి ఇక వాళ్ళకి స్వార్థపరులు, మరి వాళ్ళు సంకుచ స్వభావం, ఇవన్నీ పేరు పెట్టారు. ఆ నాస్తికులు హవ్య కవ్యాలకు అర్హులు గారు. వాళ్ళని ఏది వ్రతాలకి వాటికి వీటికి పిలవకూడదు, ఎందుకంటే వాటికి అసలు నమ్మకమే లేదు భగవంతుడిని. అది ఇది శూద్రుడు తాకితే పంది వాతను చూసినట్టు పదార్థం. అలాగే పితరుల కార్యాలు చాలా భక్తితో చేసేవారు. అంటే సంవత్సరికాలు, మరి మరణానంతర కార్యక్రమము, తర్వాత సంవత్సరానికి ఒకసారి పెట్టేది, ఇవన్నీ కూడా చాలా భక్తి ప్రమత్తతో చేసేవారు. ఈ పై 3 వర్ణాలు చేసేటప్పుడు ఆ మిగిలిన భాగం ఉంటుందే, అది శూద్రుడికి ఇవ్వడానికి వీల్లేదు. ఈ పద్ధతి ఇప్పటి వరకు కూడా ఉందండి. అలాగే అది వండేటప్పుడు కానీ, మరి ఆ వంటింట్లో కానీ, ఆ ఇంట్లో కానీ, ఆ పరిసరాల్లో కానీ శూద్రుడు రాకూడదు. ఎందుకంటే నా చిన్నప్పుడు నేను చూసాను కదా, మమ్మల్ని కూడా రానిచ్చేవాళ్ళం. మమ్మల్ని మేము బయట మంచాలు వేసుకుని వాళ్ళు ఇప్పుడు భోజనం చేస్తారా, అప్పుడు భోజనం చేద్దామని మనం పడుకుని ఉండేవాళ్ళం. ఇక శూద్రుడు వచ్చే క్వశ్చన్ ఎక్కడ లేదండి. అది ఎవరైనా ఒకవేళ వేరే వర్ణం వారు కనుక తింటే మళ్ళా బ్రాహ్మడు ఉపవాసం చేసి మర్నాడు చేయాల్సిందే. ఇంత ఇదిగా శూద్రుడు మాత్రం చూస్తే మాత్రము అది మిగిలిన భోజనము పనికిరాదు, పారేయాల్సింది, వాళ్ళకు కూడా పెట్టు.
తర్వాత ఆ ఇదివరకు మాంసం తినొచ్చు అని ఉంది మన ధర్మశాస్త్రంలో. ఎవరైనా ఇప్పుడు అంతా మోడర్న్ వాళ్ళు మాంసాలు తింటున్నారు కనుక తినాలంటే తినొచ్చు, ఎందుకంటే అందులో ఉంది. తర్వాత కాలంలో శౌచ్యం కావాలి అని అన్నారు కనుక ఆ పదార్థాలు వండేటప్పుడు వాసన ఇస్తాయి కనుక ఆ మాంసము, గుడ్లు, ఉల్లి, వెల్లుల్లి అవి నిషేధించబడ్డాయి అని అనుకుంటున్నారు. తర్వాత గుడ్డి వాళ్ళు, అవిటి వాళ్ళు సేవకులుగా ఉంటే ఆ వాళ్ళని ఇంట్లోంచి తరిమేయాల ఆ పితృకార్యం చేసేటప్పుడు. తర్వాత శూద్రులకి శాస్త్రజ్ఞానము, అసలు వేదాలు అవన్నీ కూడా శూద్రులు వినరు. చదివేటప్పుడు శూద్రుల సమక్షంలో వేదాధ్యయనము చేయకూడదు. తర్వాత ఒకవేళ చేసినట్టయితే, అతను విన్నట్టయితే, అతను కనుక మళ్ళా వల్లించినట్టయితే అతని నాలుగు పోయాలి, చెవులో సీసం పోయాలి. తర్వాత చండాలుడు, వీళ్ళందరికన్నా ఆఖరివాడు వాడు ఉన్నాడు. సంఘంలో నీచమైనటువంటి కర్మలన్నీ చేసేవాడు ఉన్నాడు. పనులన్నీ, జంతు చర్మాలు అవన్నీ చేసేవాడు. వాళ్ళు ఒకప్పుడు సమానం. వాళ్ళు మరి వాళ్ళు కనుక వాళ్ళ నీడ కూడా ఈ బ్రాహ్మణ మీద పడ్డారు. శూద్రుడు బ్రాహ్మణ శవాన్ని మొదలాడు. ఒకవేళ అనాథ శవం ఏమైనా వచ్చిందనుకోండి, వాడికి కనుక జంధ్యం ఉన్నట్టయితే బ్రాహ్మడే వచ్చి ఆయన యొక్క కర్మకాండ నిర్వహించాలి. కానీ శూద్రులు ముట్టుకుని దయాదాక్షిణ్యంతో కూడా ఏం చేయడానికి లేదు. ఎందుకంటే పితృలోకాలు పోతాయి. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ ఇప్పటికీ ఉన్నాయండి. అందరి శవాల్ని మొయ్యరు, బ్రాహ్మణులపై చటుక్కుని ఎత్తుకోరు. అదే ముస్లింలు అయితే బాబు నేను మోస్తానని వస్తున్నా. అది అంటే వాళ్ళు మెచ్చుకుంటున్నాను కాదు. ఇవన్నీ మనం పెట్టుకున్నాం, ఎందుకు పెట్టుకున్నామో మనకే అర్థం కాదు. ఇంత వివక్ష పెట్టుకున్నాం. తర్వాత వడ్డీ రేట్లు, బ్రాహ్మణి వద్ద నుండి నెలకి 2%, క్షత్రియుని వద్ద నుండి 3%, మరి వైశ్యుడి దగ్గర నుంచి 4%, శూద్రుని వద్ద నుండి 5% తీసుకోవచ్చు. ఎందుకు శూద్రుడి దగ్గర నుంచి ఇంత డబ్బు? వాడు అసలే పేదవాడు, వాడు కొద్దిగా ఏదో కాస్త భూమి ఉంటున్నాడు, మిగతావన్నీ మీ భూముల్లో పని చేస్తాడు. వాడికి ఏదో కాస్త డబ్బు వాడు తీసుకుంటే వాడిని హెచ్చుబట్టి ఎందుకు అని అంటే, ఇంకో చోట రాశారు, శూద్రుడు తన కుటుంబ పోషణకి కావలసిన డబ్బు మాత్రమే సంపాదించాల, ఎంత సమర్థుడైనా. లేకపోతే డబ్బు కనుక సంపాదిస్తే వాడు ఆడంబరాలకు పోయి పై కులాల వాళ్ళని, ముఖ్యంగా బ్రాహ్మణులను లెక్క చేయడు. వాడు అహంకారి అవుతాడు, అధర్మం చేస్తాడు. కాబట్టి వాడికి దగ్గర డబ్బు తెచ్చి పెరగకుండా చూడాలి అని కూడా ఉంది. తర్వాత తిట్లు కనుక తిట్టుకుంటే, మిగతా వాళ్ళంతా ఎలా తిట్టుకున్నా ఈ తిట్టుకుంటే శిక్షలు ఇలా ఉన్నాయి. శూద్రుడు బ్రాహ్మణుని తిడితే వాడిని శారీరకంగా శిక్షించాలి. నోటితే తిడితే పెదాలు కొసేయాలి, చేతితో కొడితే చెయ్యి తీసేయాలి, సమానంగా ఆసనంలో కూర్చుంటే నడుము మీద మాత పెట్టాలి, మరి ఉచ్చబోస్తే మర్మాంగం కొసేయాలి. శూద్రుడు ధర్మాలు వల్లిస్తే చెవుల్లో నూనె కాల్చిపోయాలి, నాలుక తెగిపోయాలి. ఇలా ఉందండి. మరి నేను ఉన్నదే నేను చెప్పాను, ఏం చెప్పలేదు. బ్రాహ్మణునికి సేవ చేయడానికే శూద్రుడిని బ్రహ్మ సృష్టించాడు. అందువల్ల డబ్బు ఇచ్చి కానీ ఇవ్వకుండా కానీ బ్రాహ్మణుడు శూద్రుడు బ్రాహ్మణునికి సేవ చేయాలి. బాబు పండ్రా చేయరా అంటే చేయాల్సిందే, లేదు నేను రిఫ్యూజ్ చేస్తాను, మహాపాపం అది. ఇప్పుడు బ్రాహ్మణ స్త్రీ కనుక ఒక శూద్రుని వివాహం చేసుకుంటే అతనికి అప్పట్లో మరణ శిక్ష విధించాలి, లేక లింగ విచ్ఛేదం చేయాలి. ఇది తర్వాత కాలంలో యాజ్ఞవల్కుడు అనే ఆయన వచ్చారట. ఆయన ఈ రెండు వర్ణాలు కలిస్తే ఏ కులాలు ఏర్పాటు అవుతాయి అనేది ఆమె లెక్క కూడా వేసి పెట్టాడు. అప్పుడు ఏమన్నాడంటే, బ్రాహ్మణ స్త్రీ కనుక శూద్రుని వివాహం చేసుకుంటే వాళ్ళు చండాలకు ఆఖరి అంతిమ జాతి అయిపోతారు. ఇప్పుడు పెద్ద కులాల్లో అన్నో వివాహాలు ఉన్నాయి కదా, వాళ్ళల్లో మరి బ్రాహ్మణుడు ఉన్నాడు అనుకోండి, ఇంకా 3 వివాహం చేసుకోవచ్చు. వీళ్ళకి వచ్చే ఆస్తిపాస్తులు కూడా వేరువేరుగా ఉన్నాయి. ఎలాగా? బ్రాహ్మణ స్త్రీకి పుట్టిన వాడికి వచ్చే భాగం బ్రాహ్మణుడికి, మరి క్షత్రియ స్త్రీకి పుట్టిన వాడికి కొంత తక్కువ భాగం, విలువ కూడా అంతే.
తర్వాత వైశ్య స్త్రీకి పుట్టిన వాడికి ఇంకా తక్కువ, అంటే ఆస్తుల భాగం విలువ అంతే. సోదర స్త్రీకి పుట్టినవాడు మరీ తక్కువ, వాడి విలువ కూడా అలాగే ఉంటుంది. ఇది అనుభవ వివాహాల సంగతి. వాటన్నిటిని పట్టుకొచ్చి ఈ శూద్రుల యొక్క అగ్రభాగంలో పెట్టారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి అప్పర్ క్యాస్ట్ లోనే ఉన్నాయి. దాన్ని ఏమంటారు, బ్రహ్మక్షత్రులు ఉన్నారు, ఉత్తర దేశంలో ఉన్నారు. మరి కాయస్థ అంటారు. తర్వాత బ్రహ్మ వైశ్యులు ఉన్నారు. దయానంద సరస్వతి ఆ క్యాస్ట్ వాడు. వైశ్యులు బ్రాహ్మణులు అటు ఇటు కలవడం వల్ల పుట్టినవాడు. తర్వాత బ్రాహ్మణులు శూద్రులు వివాహం చేసుకోవడం, బ్రాహ్మణు వైశ్యులు వివాహం చేసుకోవడం వల్ల పుట్టినవారు విశ్వబ్రాహ్మణులు. ఇలా రకరకాల ఈ శూద్రుల్లోనే కుల వ్యవస్థను ఏర్పాటిస్తారు. కులాలు శూద్రుల్లోనే ఉన్నాయి, పై వాళ్ళలో ఉన్నాయి వర్ణాలు. ఈ విధంగా ఇంత యొక్క వర్ణ వివక్ష మనుషుల్లోనే ఇంత వివక్ష ఉందండి. మరి శూద్రుడికి అర్థశాస్త్రం బోధించకూడదు. స్త్రీకి చదువు లేదు, శూద్రుడికి చదువు లేదు. పైగా లెక్కలు కూడా చెప్పకూడదు. లెక్క చెప్తే వాడు ఎంత కూలి తీసుకున్నవాడు, ఏమిటి, ఎంత వడ్డీ ఇచ్చాడు, ఇంకా ఎంత వడ్డీ ఇవ్వాలా, ఇవన్నీ లెక్కలు తెలుస్తాయి కదా. లెక్కలు తెలిస్తే వాడి దగ్గర డబ్బు ఎలా తీసుకుంటాం, మన ఇష్టం వచ్చినట్టు ఎలా చేస్తాం. ఇది ఇలాంటి శాస్త్రం అంటే మరి దానికి ఈ శాస్త్రం పొరపాటుగా ఉండడం వల్ల సంఘం అలా అయిందని కాదు, సంఘం అలా ఉండడం వల్ల శాస్త్రం రాయబడింది. శాస్త్రాన్ని బట్టి సంఘం అదే ఫాలో అవుతుంది. ఇది ఏమిటండి, దీన్ని నాకు అనిపిస్తుంది, ప్రపంచంలో ఏ చరిత్ర చూసినా షీర్ ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ ది వీక్ అనిపిస్తుంది. దిస్ ఇస్ ఎ క్యాస్ట్ రిడన్ క్యాపిటలిస్టిక్ ప్యాటర్న్ ఆఫ్ సొసైటీ. మరి అంతే కదండి. ఇప్పుడు వ్యాపారం చూడండి, 100 రూపాయలు ఖర్చు పెడితే వ్యాపారస్తుడు 50 మంది పనిచేస్తే 50 రూపాయలు ఇచ్చాడు అనుకోండి. ఆయన మిగతా 50 రూపాయలు ఎవరు చేయించాడో అతను తీసుకుంటాడు. ఇండివిజువల్ గా ఏమవుతుంది, క్యాపిటలిస్ట్ సొసైటీలో ఏమవుతుంది, ఎవరు ధనం పెట్టగలరో, ఎవరి విజ్ఞానం పెట్టగలరో, ఎవరు బలాన్ని ప్రదర్శించగలరో, ఇప్పుడు కూడా అంతే అలాగే ఉంది కదా. వారు ఈ వీకర్ సెక్షన్స్, ఈ వర్కింగ్ క్లాస్, సరే కులం తీసిపారండి, కులం తీసేసినప్పుడు ఈ వర్కింగ్ క్లాస్ ఉన్నారు కదా, వాళ్ళు ఈ విధమైన ఎక్స్ప్లాయిటేషన్ గురవుతారు. ఇది క్లియర్ గా ధర్మబద్ధం ఇట్లాగే ఉండాలి అని రాసిపెట్టబడిన గ్రంథం ఇది. నేను గ్రంథాన్ని తప్పుపడడం లేదు, ఎందుకంటే అప్పుడున్న వ్యవస్థ అలా ఉంది. అప్పుడు శూద్రవర్ణము అసలు వాళ్ళని సంఘంలోకి చేర్చుకోని పరిస్థితుల్లో వాళ్ళు చేర్చుకున్నారు. వాళ్ళకి శూద్ర వర్ణం అని ఒక గుర్తింపు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఎంటర్టైన్మెంట్, ఆస్తిలో భాగాలు అవన్నీ కూడా ఇచ్చారు. వివక్షతతో ఇచ్చారు. ఈ వివక్ష ఇది ఇప్పుడు లేదా అనుకోవద్దు, మనకి స్త్రీల పైన వివక్ష కనిపిస్తుంది. మీరు ఒక్కసారి నేను చెప్పినట్టు లాపతా లేడీస్ తప్పకుండా నెట్ఫ్లిక్స్ లో ఉంది, చూడండి అందరూ. అసలు స్త్రీలను ఎంత ఘోరమైన విద్యారహితమైన డిపెండెంట్ వ్యవస్థగా తయారు చేసామో. ఆ పెళ్లి కూతుళ్ళు మారిపోతారు. ఒకటే కొంగు వేసుకొని భర్త పేరు చెప్పకూడదు, చేతి మీద రాసుకుంటుంది, నోటితో చెప్పకూడదు, ఆ గుంగట్టు తీసి ఫోటో తీయకూడదు, చాలా తప్పు. వాళ్ళల్లో పోలీసు వాడికి కూడా భయమే, ఆవిడ్ని వెతకాలంటే ఫోటో కావాలి. మారిపోతారు పెళ్లి కూతురు. అది అందులో ప్లాట్ఫామ్ మీద బడ్డీ కొట్టు పెట్టుకున్న ఆవిడ చెప్తుందండి, ఏమిటనుకున్నావు వ్యవస్థ, నువ్వు స్వతంత్రంగా బతకగలవు అని నీకు తెలియకుండా చేయడమే పురుషుడు చేసినటువంటి గొప్ప చమత్కారం అంటుంది ఆవిడ. అది బానిసత్వానికి కారణమైంది, అది నిస్వాతంత్రానికి కారణమైంది, అది పరాధీనతకు కారణమైంది. కాబట్టి ఒక్కవేళ మన అన్ని శాస్త్రాలు తెచ్చుకుందాం, మనధర్మ శాస్త్రాన్ని మాత్రం తేవడానికి ఒప్పుకోవద్దు విజ్ఞులైన వారు. ఎందుకంటున్నానంటే, ఒకవేళ ఈ సమాజంలో ఉన్న 1/4 సమాజం పురుషులు, అధిక కులాల వారు కావాలి తెచ్చుకుందాం అనుకున్నా కూడా 50% ఉన్న స్త్రీలు వ్యతిరేకిస్తారు.
ఇప్పుడే 50% మనకి ఇప్పటికీ లెజిస్లేచర్ లో ఇంకా రావాల్సిన రైట్స్ ఇస్తాం హక్కులు అన్నారు, ఇస్తాం పర్సంటేజ్ అన్నారు, కానీ ఇంతవరకు అమలు కాల. ఇంకో 10 సంవత్సరాల్లో అమలు అవుతాయన్నారు. మనం స్వతంత్రం తర్వాత సమానత్వ ప్రాతిపదిక అందరూ సమానమే, లింగ వర్ణ వర్గ జాతి భాషా భేదం లేకుండా మన స్వతంత్రం ఫండమెంటల్ రైట్స్ రాసుకున్నాం. ఈ రైట్స్ పొందుతున్నాం, ఇవి ఇంకా పొందాలి. ఈ వివక్ష పోవాలంటే మనం ఈ నరాల్లో ఉండిపోయింది. ఇది 2000 సంవత్సరాలు, 2000 ఇంకా పైనే ఇన్ని వేల సంవత్సరాలుగా ఈ వ్యవస్థ మనకు కనిపిస్తుంది.